కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని లక్ష్యంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు సీఏ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కమలాకర్ తో కలిసి పోలీస్ కాటన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీ చేపట్టిన సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోని అడవిలో ఉన్న పత్తి చేనులు గుర్తు తెలియని వారి 10 లీటర్ల గుడుంబా ధ్వంసం చేశారు. అదే విధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. సీఏ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆల్రెడీ మేము వీడియో తీసాం. దీని గురించి తమ్ముడు అది ఎన్ని చేసిన ఇద్దరు పట్టుకున్నాను ఒకసారి. ఈరోజు గౌరవ ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కాగజ్నగర్ గారి ఆదేశానుసారం సిర్పూర్ టౌన్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కార్డనర్ సెర్చ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక సిఐ మరియు 3 ఎస్ఐలు 40 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇందులో విలేజ్లోని అన్ని హౌస్ హోల్డ్స్ని సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 36 2 వీలర్స్ మరియు 2 4 వీలర్స్ 2 3 వీలర్స్ సరైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తీసుకోవడం జరిగింది. అందులో సరైన డాక్యుమెంట్స్ లేని వాటికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే మేము సెర్చ్ చేసే క్రమంలో పటిక మరియు ఒక 5 లీటర్ల గుడాంబ దొరికింది. వారి మీద కూడా తగు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల ప్రకారం మరియు డిఎస్పీ కాగజ్నగర్ గారి ఆదేశాల ప్రకారం సిర్పూర్ టౌన్లోని లక్ష్మీపూర్ విలేజ్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనేది చెక్ చేయడం జరిగింది. అందులో మేము చెక్ చేస్తుంటే ఒక ఇంట్లో 5 లీటర్ల గుడాంబ దొరికింది. అలాగే ఈ అవుట్స్కట్స్లో ఒక 500 లీటర్ల జాగరీ వాష్ కూడా మేము కనిపెట్టడం జరిగింది. దాన్ని మొత్తం నాశనం చేయడం జరిగింది. గుడాంబ దొరికిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ ప్రోగ్రాంలో 36 2 వీలర్స్ సరైన డాక్యుమెంట్ లేనివి కనిపెట్టినాం. వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే 2 4 వీలర్స్ 2 3 వీలర్స్ కూడా డాక్యుమెంట్ లేకపోతే వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో సిఐ గారు మరియు 3 ఎస్ఐలు 44 మంది సిబ్బంది మొత్తం పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పబ్లిక్కి డ్రగ్స్ మీద మరియు సైబర్ నేరాలు జరుగుతున్న విధానం పైన మరియు వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కలిగే ప్రయోజనాల మీద వెహికల్స్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత గురించి పబ్లిక్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. అవగాహన ఏ రకంగా కల్పించింది సార్? అవగాహన ఏమని కల్పించారు? ఇప్పుడు డ్రగ్స్ అలవాటు కావడం వల్ల దొంగతనాలకు అలవాటు పడతారు. అలాగే డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మత్తులో ఏం చేస్తున్నారు అనే కార్యకలాపాలు తెలియకుండా చెడు కార్యక్రమాలకు
బానిస అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి వాళ్ళ పిల్లలను మరియు అందరినీ దూరంగా ఉంచాలని, వాళ్ళకి ఏమైనా తగు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, డయల్ 100 కాల్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఈ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు కిసాన్ ప్రయోజనం అని, తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ అప్లోడ్ చేస్తామని, జాబ్ ఇప్పిస్తామని చెప్పి, తర్వాత తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తామని చెప్పి ఆన్లైన్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వీటి మీద అప్రమత్తంగా ఉండాలి. ఏమన్నా డౌట్ ఉంటే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చని, లేకపోతే డయల్ 100 ద్వారా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సూచనలు చేస్తామని చెప్పి పబ్లిక్కి అవగాహన చేయడం జరిగింది. అలాగే ఇన్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తి చనిపోడు. ఆ యాక్సిడెంట్ వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏమైనా జరిగినా కూడా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా వెహికల్ సంబంధించిన పత్రాలు అన్నీ ఉంటేనే మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. కాబట్టి వాటికి ఉంచుకోవాల్సిన బాధ్యతను కూడా పబ్లిక్కి గుర్తు చేయడం జరిగింది.